వెళ్ళి డిఎల్సిపిలో ప్రోడక్ట్ తెచ్చుకునేటోళ్ళం. మేము చేరినప్పుడు 300 కూడా ప్రోడక్ట్స్ లేవు. ఇప్పుడు 450 ప్రోడక్ట్లు వచ్చినాయి. అగ్రి గ్రాన్యువల్స్తో మన సైడ్ పాయింట్లన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము చేరినప్పుడు లేవు అవి. చేసేవాడు చేస్తున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, అవునా కాదా? ఈ డిఎల్సిపిలు ఇవి అవి సాకులు చెప్పేవాడు సాకులు చెప్పి కూర్చుంటానే ఉన్నాడు. సాకులు చెప్పేవాళ్ళు ఎప్పుడు సంపాదించలేరంట. కొంతమంది మన ప్రవీణ్ సార్ కలిస్తే కంప్లైంట్ చేయడానికి మాట్లాడుతూ ఉంటారు. నాకు భయం పాపం కంప్లైంట్ చేయడానికి. ఎంతోమంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మనం కూడా కంప్లైంట్ చేస్తే ఓవరికి ఏం ఉపయోగం? నేను గురువు గారు బాగున్నారా, మంచి సేట ఎలా ఉండని అడుగుతా. అందుకని నా ఫోన్ ఎమ్మటే లిఫ్ట్ చేస్తాడు. రియల్ సార్ ఇది. నా టీం వాడు కూడా నాకు కొంతమంది చేస్తారు ఫోన్లు. చూస్తా ఈడు కంప్లైంట్ బాక్సా, ఇది కంప్లైంట్ బాక్స్ అయితే నా మైండ్ ఎందుకు దమా ఖరాబ్ చేసుకొని తీసి పక్కన పెడతా. కంప్లైంట్లు ఉన్నాయి, కేసీఆర్ దగ్గర ఉన్నాయి, చంద్రబాబు దగ్గర ఉన్నాయి, జగన్ దగ్గర ఉన్నాయి, మోడీ దగ్గర కూడా ఉన్నాయి సమస్యలు. వాళ్ళ సమస్యలు చూడట్లే. 2024 ఎలక్షన్లో మళ్ళీ గెలిచి అధికారంలో కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. మనమేమో కంప్లైంట్లు పెట్టుకొని మనం ముందుకు పోలేకపోతున్నాం. ఈ కంప్లైంట్లు చెత్తంతా తీసి పడేయండి బూట్ క్యాంప్ ద్వారా. ఒకటే, గెలవాలి గెలవాలి గెలవాలి, గెలిచి తీరాలి. డిసైడ్. పేదరికం మీద మన యుద్ధం ప్రకటించాలి. మన పేదరికాన్ని నిర్మూలించుకోవాలా? మనం గెలుద్దాం, పక్కనోడిని గెలిపిద్దాం. గెలిచి నువ్వు మాట్లాడు, సమాజంలోకి నలుగురికి స్ఫూర్తిని అవుతావు. ఈ పేదరికం నుంచి బయటపడాలి మనందరం కూడా. ఈ నిరుద్యోగ సమస్య మీద మనం యుద్ధం చేస్తూ ఉన్నాం వెస్టీజియన్స్గా. ఎంతోమంది ఈరోజు మన వెస్టీజీ ఫ్యామిలీకి వచ్చి ఎంటెక్లు బీటెక్లు చేసి పార్ట్ టైంగా వెస్టీజ్లో జాయిన్ అయ్యి ఈరోజు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు తీసుకొని ఉద్యోగాలు నోటిఫికేషన్ పడితే అప్లై చేయట్లే. ఈరోజు నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తున్నావా లేదా? ఉద్యోగాలు సైతం వదిలేసిన వాళ్ళు వెస్టీజ్ సిస్టంలోకి ఈ హాల్లో కూడా ఎంతోమంది కూర్చో ఉండొచ్చు. మా టీంలో ఒక మేడం హైదరాబాద్లో, చిన్న విలేజ్ హైదరాబాద్ పక్కన ఒక 15 కిలోమీటర్స్ నాగోల్ దగ్గర, కుత్బుల్లాపూర్ ఊరి పేరు, బీబీ మేడం పేరు. ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మకి ఎంత ఇస్తారు సార్ శాలరీ? అమ్మ అందరూ మాట్లాడాలా? ఎంత ఇస్తారో మాకు తెలియదు అన్నమాట. ఎంతో కానీ చెప్పండి. 5, 6, 7 మీ నోటికి వచ్చిన చెప్పండి. 5, 6 వేలు. అయితే ఆమె 8 ఇయర్స్ పనిచేసిందంట. స్టార్టింగ్లో 3,000, 8 సంవత్సరాలు పనిచేస్తే 500 జీతం పెరుగుతూ 8,000 అయింది 8 సంవత్సరాలకి. కరోనా టైంలో ఆ జాబ్ కూడా స్కూల్లో బంద్ అయిపోయింది, లేదు. ఆ టైంలో ఒక ఆర్టీసీ కండక్టర్ ఆమెను పట్టుకొచ్చిండు బీబీ మేడం మీటింగ్కి. మీటింగ్ ఇన్న తర్వాత ఒక 800 రూపాయలు పెట్టి మనకు ఆయిల్, సబ్బు, సరుపు, పేస్ట్ తీసుకుంది. ఇక్కడ ఎవరు ఇంత కొనమని చెప్పట్లే మన ఎండి గారు, అవునా కదా? ఐడికి ఏమైనా డబ్బు కట్టమంటున్నాడా? ఇంత ఈ కంపెనీ లాంటి గతంలో ఒకటి వచ్చినాయి మార్కెటింగ్. అవి రైటు లెఫ్ట్ కట్టేది, కట్టిపిచ్చేది. ముందు నువ్వు ఇరుక్కోవాలా, నలుగురు ఇరికియాలా. ఈ పనికిమాలిన కంపెనీలు వచ్చి ప్రజలను దోసుకొని పోయినాయి. మనకు అవగాహన ఉండి లేక దాంట్లో కొంతమంది చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు మనం కొత్తగా వెస్టీజ్ అని పోయేసరికి ఇట్లాంటి మేము ఇన్ని చూసామంటున్నారు. సార్ ఇన్ని చూసాము, కట్టేది కట్టించేది చూసాము. సార్ దీంట్లో ఏమైనా ఉందా కట్టేది? ఒక్క సబ్బు కొనుక్కో చాలు 35 రూపాయలు పెట్టి. వాడు నీకు నచ్చితే మళ్ళీ కొను, లేదంటే ఆపేసి. ఇంకెక్కడుంది ఇక్కడ ఫ్రాడు? చాలామంది అవగాహన లేకుండా బయట సమాజంలో మనకి ఈ కంపెనీలో మనం స్టార్టింగ్ డేస్లో మనం ఏదో వెస్టేజ్ గురించి పోయి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బుట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. అరే పిచ్చోడా నీకేం తెలుసు? ఇట్లాంటి నేను ఇన్ని చూశాను. 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా, నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన. ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఎంట్రుకలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్? మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్క్రైబ్ చేస్తారు అంతే. నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నారు, తిరుగుతున్నారు. ఎవరో తిరిగితే ఇక్కడ ఈ డయాస్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్ ఆ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు.
ప్లీజ్. చూడు అబ్బాయి, ఒక అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు, వీళ్ళు మన సాహు సారు, వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు. నేను అంత స్పీకర్ని కాదు. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే మళ్ళీ దొబ్బాలు ఎవరైనా వచ్చిన బండి. డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయంట, స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దొబ్బాలు వచ్చి. మీ అందరినీ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే వస్తుంది. నాది కదలదు ముందుకు, అందుకు అదొక మైనస్ ఉంది. ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా మాట, సార్ నాది బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సులు తయారు చేయండి, అమ్మట వేసుకొని మళ్ళీ వాటర్ దాకా స్టార్ట్ చేస్తా. ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఇంతమంది చెప్తే నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఫీల్డ్కి ముగ్గురు వెళ్ళినప్పుడు డబా అప్లైనర్ చెబుతుంటే మళ్ళీ డౌన్లైనర్ ఒకటి చెబుతాడు, మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చెబుతాడు వచ్చి. ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, అవునా కాదా? కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా, ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు. 5, 8, 10, 11 ఉండేది గతంలో. ఇప్పుడు మనకు 12 అయింది, 16 అయింది. 5, 8, 12, 16, అవునా కాదా? మీరు నలుగురు పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకరు స్టార్ట్ చేసాడు. 5, 8 పొరపాటున 10 అన్నాడు అనుకో, నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు, మళ్ళీ 12, 16 అన్న మాకు చెప్పని ఏం మునిగిపోయింది. ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే. ప్లాన్ చెబుతున్నాడు ఆయన. ప్లాన్ చెబితే 5, 8, 10, 12, 11 చెప్పిండు. రేపు 16 బాలి సార్ ఇస్తాడా? ఇస్తాడు కదా. ఆవేశం తట్టుకోలేం మనం. దయచేసి అందరూ ఇవన్నీ చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి, మనం అవి మార్చుకుందాం, అవునా కాదా? అది మంచి అయినా చెడు అయినా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడినవాడు అంతే. తర్వాత కిందికి వచ్చిన గురువు గారు అది ఏదో సందర్భానుసారంగా కావాలని ఏమన్నా కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా, లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా. ఏం చేయకుంటే మరి ముందుకు పోదు. ఇది ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం. ఎస్ఆర్ 100 అబద్ధాలు ఆడేది ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు మనకి. అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు, దీనికి మంచి చేస్తున్నాం కాబట్టి. ఆయన ఏమన్నా ఒక 20,000 కట్టించి 40,000 ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం. ఇక్కడ అబద్ధాలు కూడా ఏముండవు. ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించలేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి ప్లీజ్, నేనేం మాట్లాడుతున్నా. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సో నాకు అది గుర్తుంది. మీరు వింటున్నారా లేదా, ఎంతవరకు ఎక్కిందని అడుగుతున్నా. బూట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చి నాకు ముదురులు తగులుతారా లేరా? ఆ ముదురులు ఏం మాట్లాడతారంటే ఇది 6 నెలల గ్యారెంటీకి పోతుంటారు, గట్టిగా చెప్తారు వాళ్ళు. స్టార్టింగ్లో మనకు అంత ధైర్యం, అంత వాళ్ళతో ఢీకొని అంత ఇది లేదు. ఒకటి మీరేమంటారంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము మేము, ఇన్కమ్ తీసుకున్నాం చాలామందిని చూసామంటారు. 10 లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్కి అంటారు. మీరు పోయి నిజంగా నువ్వు చూసినవా? వాడే చెప్పాడు అనుకో స్టేజ్ మీద వచ్చి, నువ్వు చూసినవా? లేదు నువ్వు కొంచెం ధైర్యవంతుడే, లేదు నేను చూశాను, నాకు స్టేటస్ చూపించండు, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండు, గట్టిగా మాట్లాడితే ఏమంటారు తెలుసా? మళ్ళీ ముందు జాయిన్ అవ్వబట్టి వచ్చినాయి నీకు వస్తాయా? వాడి దగ్గర రెడీగా ఉంటాయి క్వశ్చన్లని మిమ్మల్ని సెట్లపాలు చేయటానికి. క్యాంప్కి వెళ్ళి వచ్చింది మనం, మనకు సలహాలు ఇచ్చేవాడు ఏ రేంజ్ అనేది ఆలోచించండి, అవునా కదా? అర్హత ఉందా మనకు సలహాలు ఇచ్చేంత అర్హత వెస్టీజీ మీద? అదర్ కావచ్చు, ఆయన ప్రొఫెషనల్ కావచ్చు, లేకుంటే ఇంకేమన్నా ఆయన రంగంలో ఆయన గొప్ప కావచ్చు. ఈ రంగంలో మనకు అంతో కొంత నాలెడ్జ్ ఉంది. మీకు ఏదన్నా డౌట్ వస్తే మీ అప్లైనర్ అడగండి. నిజంగా సార్ వాళ్ళకి 10 lakhs వస్తున్నాయా లేవా అడగండి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి పంపిద్దాం, టీడీఎస్ కడుతున్నాం పంపిద్దాం. దయచేసి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఎక్కడ తగులుతారు తెలుసా? బయట ఎక్కడో కాదు, మన ఇంట్లోనే తగులుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు చెప్పినా మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే వద్దన్నాడు, తెలిసా తెలియకనా? తెలిస్తే చేతులు ఎత్తి మొక్కాలి వెస్టీజీకి, అంతే, నో డౌట్.